గద్వాల్ జిల్లా థరూర్ మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ జలకలను సంతరించుకుంది. జూరాల కుడి కాలువ నీటిని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పంట పొలాలకు వదిలారు. జూరాల ప్రాజెక్ట్ కుడి కాలువ నీటిని 30,000 ఎకరాల పంట పొలాలకు 750 క్యూసెక్లు విడుదల చేశారు. రైతులను దృష్టిలో ఉంచుకుని పంట పొలాలకు నీరు విడుదల చేశామని ఎమ్మెల్యే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకి అంటే ఇరిగేషన్ నిమిత్తం ప్రజలకి ఈరోజు వ్యవసాయదారులకు నీళ్లు ఇవ్వడం జరిగింది. 750 క్యూసెక్లు 30,000 ఎకరాలకి ఈ కుడి కాలువ ద్వారా నీళ్లు అందించడం జరుగుతుంది. అలా ఫ్లడ్ లేనప్పటికీ రేపు ఎల్లుండి వస్తుంది ఫ్లడ్ కూడా మనకు 60,000 క్యూసెక్లు నారాయణపూర్ డ్యామ్కి రాబోతుంది. ఈ 2-3 డేస్ లో ఫ్లడ్ కూడా కృష్ణానదికి రాబోతుంది. దీనివల్ల వ్యవసాయ పనులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడే చాలా మటుకు నారలు కూడా పోసుకోవడం జరిగింది. అలా నారలు పోసుకున్నందుకు కరిగేట్ల వరకు నీళ్లు ఇవ్వడం జరిగింది. 750 క్యూసెక్ల నీళ్ల ద్వారా 30,000 ఎకరాల పైబడి ఈ పంటకి అందించే అవకాశం ఉంటుంది. కుడికాలువ ద్వారా ఇప్పుడే గద్వాల అదేవిధంగా అలంపూర్ నియోజకవర్గంలో 2 నియోజకవర్గాల్లో మరి ఈ ఇరిగేషన్ అనేది పాత కెనాల్ ఇది జూరాల ప్రాజెక్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే 2 లక్షల రుణమాఫీ రేపటికెళ్ళి స్టార్ట్ కాబోతుంది. రేపు ఈవినింగ్కి వెళ్ళి అందరి ఖాతాల్లో 2 లక్షల రుణమాఫీ అంటే ఇప్పుడు మొట్టమొదటి విడతలో 1,00,000 రుణమాఫీ జరుగుతుందని చెప్పడం.